వాయిస్ ఆఫ్ తెలంగాణకి స్వాగతం। ఈరోజు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది। ఈ సమగ్ర శిక్ష అభియాన్లో వివిధ విభాగాలలో రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తా ఉన్నారు। వీళ్ళు ఈ ఉద్యోగులందరూ కూడా గత సంవత్సరం అంటే 2023 సెప్టెంబర్ నెలలో నెల రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది। ఆ తరుణంలో అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేత పిసిసి ప్రెసిడెంట్ హోదాలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మా ఉద్యోగులందరికీ కూడా అంటే తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని మినిమం టైం స్కేల్ ఇస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది। ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయితా ఉంది। ఈ 7 నెలల సందర్భంగా మా యొక్క డిమాండ్స్ నెరవేరలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులందరితో కూడా ఈ రోజు కమిటీని ఎన్నుకోవడం జరిగింది। ఈ కమిటీ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి 20,000 మందిని రెగ్యులరైజ్ చేయాలని, ఆ లోపు వెంటనే తక్షణమే మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి ఎజెండాలో పెట్టడం జరిగింది। ఈ ఎంప్లాయీస్ అందరికి కూడా ఆరోగ్య బీమా లేదు, 61 ఇయర్స్ అయి ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి పదవి విరమణ పొందుతున్నటువంటి ఉద్యోగులకు కూడా ఎటువంటి గ్రాట్యుటీ ఇవ్వకపోవడం చాలా దారుణంగా పరిగణిస్తా ఉన్నాం। ఈ రకంగా ప్రభుత్వాలు అధికారులు దోపిడీ విధానాన్ని అరికట్టాలి। ఎందుకంటే శ్రమ దోపిడీ విధానము గత 15 నుంచి 20 సంవత్సరాలుగా మమ్మల్ని దోచుకొని 61 సంవత్సరాలు నిండే సందర్భంగా ఇంటికి పంపేయడం ఇది చాలా శోచనీయం। కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। ఈ రోజు మనము జేఏసీ కమిటీ వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే మనము ఎస్ఎస్సి దాని కింద మనం అందరం కూడా అన్ని రకాల వింగుల వాళ్ళము మనము కాంట్రాక్ట్ బేసిక్ లో అవుట్ సోర్సింగ్ క్రమంలో మనం అందరం కూడా వర్క్ చేస్తున్నాము। మనము రోస్టర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా మనము ఇందులోకి రావడం జరిగింది। మనము వచ్చే ముందు కూడా మనము ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నామంటే ఏ ఉద్యోగి కూడా ఇన్ని సమస్యలను ఎదుర్కోరు। అన్ని రకాల వింగుల వాళ్ళు కూడా వారి వారి యొక్క వింగుల ప్రకారంగా వాళ్ళ యొక్క సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది। ముఖ్యంగా మాకు రేవంత్ రెడ్డి సార్ గారు మేము ధర్నా చేసినప్పుడు ఎలక్షన్స్ కి ముందు మాకు ఇచ్చినటువంటి మాట ఏంటి అంటే, మీ అందరి బాధ్యత నేను తీసుకుంటాను, మీరు టీ తాగి టీ కప్పు అక్కడ పడేసినంత లోపల మీ యొక్క సమస్యలు నేను తీర్చగలుగుతాను, మీరందరూ కూడా మార్నింగ్ 1 గంట ఈవినింగ్ 1 గంట మా యందు కృషి చేసి మా గురించి మీరు కష్టపడినట్టయితే మేము అధికారంలోకి వస్తాము। ఆ అధికారంలోకి రాగానే మీ యొక్క సమస్యలను మేము తప్పకుండా తీర్చుతామని చెప్పడం జరిగింది। అదే విధంగా మేమందరం కూడా ఏకధాటిపైన నిలబడి మేమందరం కూడా గెలిపించుకోవడం జరిగింది। మరి అందరి యొక్క సమస్యలను ఏ విధంగా తీర్చుతానన్నారో మేము అదే ఆశతో ఇప్పటి వరకు కూడా ఉంటున్నాము। ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా మా యొక్క జీవితాలు మారడం లేదు। ఈ ప్రభుత్వం మారుతుంది, ఆ ప్రభుత్వం వస్తుంది, బట్ మేము ఈ ప్రభుత్వం పైన చాలా హోప్స్ నమ్మకం అనేటువంటివి పెట్టుకున్నాము। వారి యొక్క మాటను నిలబెడతారని మేము పూర్తిగా నమ్ముతున్నాము। ఇంతమంది యొక్క జీవితాలలో వెలుగు నింపి మేము వారి యొక్క శ్రేయస్సుని కోరుకుంటున్నాము। ఎందుకంటే ఇంతమంది జీవితాలు 15-16 సంవత్సరాల నుండి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఆ సుప్రీంకోర్టు తీర్పు అమల్లోకి రాకపోవడము, మా యొక్క శ్రమ దోచుకోవడం జరుగుతుంది। అందుకని మేము ఈరోజు జేఏసీ జాక్ అనేటువంటిది కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ కమిటీలో కూడా అన్ని రకాల వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది। అదే విధంగా మా యొక్క సమస్యలను ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లి మేము ఎంతవరకైనా కానీ మేము ఐక్యమత్యంగా ఉండి మా యొక్క సమస్యలను సాధించుకుంటామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను। పూర్తిగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి సార్ గారు స్పందించి మా యొక్క సమస్యలను తీర్చుతాడని మేము ఆకాంక్షిస్తున్నాము। ధన్యవాదాలు।